దివ్యాంగులుగా ఉండడం, వికలాంగులుగా ఉండడం భగవంతుని సృష్టిలో ఒక భాగం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఆలోచన ఉంటే, మనకు ఒక పట్టుదల ఉంటే అధిగమించలేనిది ఏదీ లేదని మరి ఎంతోమంది నిరూపించినారు. వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్నారు. కాలు లేకపోయినా కృత్రిమ కాలుతో సుధాచంద్రన్ మయూరి సినిమా వచ్చింది, మీరు చూశారు. అలాగే మరి సంత్ సూరదాస్ గారు కృష్ణుని మీద అద్భుతమైన గీతాలు రాశారు, చూపు లేదు. అలాగే మరి పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు, కాలు చేతులు కదల్చలేని స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్తగా పేరొందాడు. మన అంజనారెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు. సో ఇట్లా ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు వీరంతా కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో తొలుత సరస్వతి మేడం గారి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సరస్వతి మేడంను స్వాగతోపన్యాసంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మన కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో మనము దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన శ్రీ బండి సంజయ్ గారికి మరియు అలింకో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలింకో నుంచి విచ్చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్ రవిశంకర్ గారు, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మన కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న మన వివిధ దివ్యాంగుల అసోసియేషన్ నుంచి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అందరికీ, మరియు వేదిక మన ముందు కూర్చున్న ఆహ్వానితులు మరియు ఉపకరణాలు పొందడానికి విచ్చేసిన దివ్యాంగులు, మీడియా మిత్రులు మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమం. దీనికి గత జనవరిలో మనకి ఒక అంకురార్పణ జరిగింది. అప్పుడు మన గౌరవనీయులు బండి సంజయ్ గారి సూచనల మేరకు మనకు అలింకో సహకారంతో దివ్యాంగులందరికీ కూడా వారికి ఒక ఉపకరణాలు ఇప్పించాలి వాళ్ళ అవసరాన్ని బట్టి అని చెప్పి అలింకో వారికి సూచనలు చేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మనకి సూచనలు ఇచ్చారు. గత జనవరిలో మనం ఇక్కడ హుజురాబాద్ డివిజన్లో మరియు కరీంనగర్ డివిజన్లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్, దరఖాస్తులు, వాళ్ళ సదరం సర్టిఫికెట్లు, వాళ్ళకున్న వైకల్యము అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి దానికి సంబంధించిన ఉపకరణాలు జారీ చేస్తూ మనకి 731 మందికి మనకు 1031 పరికరాలు మనకు దాదాపు 19 రకాల పరికరాలు మనకు మంజూరైనవి. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇవ్వబోతా ఉన్నాము. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మనకు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గారు మనకి సూచనలు జారీ చేశారు. దానికి సంబంధించి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలింకో వారి ఆధ్వర్యంలో 4 రోజుల క్రితం మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఈ క్యాంపు సక్సెస్ చేయాలని చెప్పి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం సార్. దాంట్లో భాగంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏ రోల్ ప్లే చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ దిశానిర్దేశనం మన గౌరవ కలెక్టర్ గారు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అందరికీ కూడా బెనిఫిషరీస్ అందరికీ ఎవరైతే మనకు సెలెక్ట్ అయ్యి మనకు అలింకో నుంచి లిస్ట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఐసిడిఎస్ సిబ్బందితో మొత్తం అన్ని వింగ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వింగ్స్ అందరితో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పేరున కూడా వాళ్ళ ఇంటింటికి కూడా వెళ్ళి అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. దీనికి మాకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు డిపిఆర్ నుంచి కూడా సహకరించి వీటిని కవరేజ్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ మేము అందరం కూడా నిన్న మొన్న ఎలాంటి హాలిడేస్ కూడా తీసుకోకుండా ఈ క్యాంపు సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ కూడా మేము డ్యూటీస్ వేయడం జరిగింది. డ్యూటీస్ వేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ మండలాల వారీగా, మన జిల్లాలో 16 మండలాలే కాకుండా బయట జిల్లా నుంచి కూడా చాలా వాళ్ళు కూడా అప్పుడు మనకు సెలెక్ట్ కావడం జరిగింది. మన చుట్టుపక్కల జిల్లా నుంచి, ఎరెస్టివల్ జిల్లా నుంచి కూడా మనకి చాలామంది బెనిఫిషరీస్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మనము ఇప్పుడు దాదాపు 68,28,540 రూపాయల వాల్యూ గల అన్నీ కూడా మనకు ఇక్కడ మనం కౌంటర్స్ పెట్టాము. బ్యాటరీ వీల్ చైర్ అనుకోండి, ట్రైసైకిల్, తర్వాత మనకి మోటరైజ్డ్ ట్రైసైకిల్, తర్వాత ఆర్టిఫిషియల్ లిమ్స్, వినికిడి పరికరాలు, విజువల్లీ ఎంపైర్డ్ వాళ్ళకి సుగమ్య కేను, బ్రెయిలీ స్టిక్, ఇట్లా చాలా ఐటమ్స్ వాళ్ళకి ఏది అవసరమో అది సెలెక్ట్ చేసి మనకు పంపించడం జరిగింది. అవన్నీ కూడా మనము ఇస్తూ ఉన్నాము.
కొత్తగా కూడా మళ్ళీ మనకు ఈ సెలెక్టెడ్ బెనిఫిషరీసే కాకుండా వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక న్యూ రిజిస్ట్రేషన్ పేరున ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి అందరికీ కూడా ఈ ఉపకరణాలు అందే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మామూలుగా ఉన్న మనమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఒక వైకల్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలంటే మనకు ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి వాళ్ళకు హలో ఒక చేయూతలాగా అందరము కలిసి కూడా వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే మనకు చాలా ఇబ్బందులు అనేది అర్థమవుతుంది. రేపు 4th రోజు మనము జనవరి 4th లూయిస్ బ్రెయిలీ డే చేస్తూ ఉన్నాము. ఒక్కసారి మేము ఆ ప్రోగ్రామ్ చేయడానికి అందరం కూడా స్టాఫ్ అందరం కూడా కళ్ళ గంటలు కట్టుకొని మేము రిహార్సల్ చేస్తే చాలా బాధ అనిపించింది. ఒక్క పూట 1 గంట మనం రిహార్సల్ చేస్తే ఇంత అవస్తుంది. వాళ్ళందరూ వైకల్యంతో ఇంత ఇబ్బంది పడతారు. అదేవిధంగా మనకి ఆర్థోపెడిక్ కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ చేసాము. సామాజిక అధికారిత శిబిరం అని చెప్పి ఈ ఏడిఐపి స్కీమ్ కింద మనము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఇంకా కూడా చాలామంది మాకు రాలేదు అని కొంచెం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరి దరఖాస్తులు, మీ అందరి రిక్వెస్ట్ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అధికారులు డిపార్ట్మెంట్ ఉంది కూడా మీకు సహాయం చేయడం కొరకే కాబట్టి మీరు సామరస్యంతో మీ సమస్యను దృష్టి తీసుకురండి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పరికరాలు తీసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనము సార్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనం క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మళ్ళీ కూడా ఎందుకంటే ఒక్కరోజు అయిపోయేది కాదు, మళ్ళీ కూడా మనం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా ఈ సహాయం చేసే దిశగా మనము అందరం కూడా ప్రయత్నం చేద్దాము. పొద్దున్నే చాలా శ్రమకొచ్చి మీరు అందరూ వచ్చారు. మీరు సాయంత్రం వరకు ఉంటాము. ఈరోజు మీకు ఎందుకంటే సార్ ఇప్పుడు మనకు కొత్తగా అర్జున్ పోర్టల్లో ఎంట్రీ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ఇది ఇచ్చి పంపడం కాకుండా అందరూ మన కౌంటర్స్లో ల్యాప్టాప్స్ పెట్టుకొని మనం నెట్ కనెక్షన్తో కూర్చున్నారు సార్. వాళ్ళందరికీ ఆ కౌంటర్లో ఆ ఎయిడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అర్జెంట్ హలో సార్ వీళ్ళందరికీ మనకి ఏం చేస్తున్నామంటే కొత్తగా అర్జున్ పోర్టల్లో ఆ ప్రతి బెనిఫిషరీని కూడా ట్యాగ్ చేస్తాము. వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ చేసి ఆ ట్యాగింగ్ చేస్తాం సార్. ఎందుకంటే మళ్ళీ మనకు డూప్లికేట్ కాకుండా ఎవరికి ఏమొచ్చింది కూడా అర్థం కానిది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందరూ తీసుకొని అక్కడ ఆన్లైన్లో ట్యాగ్ చేసేసుకొని వాళ్ళకి క్లోజ్ అవుతుంది సార్. అప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళందరికీ కూడా మనము లంచ్ అరేంజ్మెంట్ చేస్తాం సార్. వాళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఒక క్యాంపుకి వచ్చి మేము ఇది న్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇచ్చాము, లేకపోతే మాకు ఒక ఉపకరణం వచ్చింది అని చెప్పి పోయే విధంగా మేమందరం కూడా చాలా కష్టపడి వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం సార్. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఇంతమందికి మన ద్వారా ఒక ఉపకరణాలు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు డిపార్ట్మెంట్ తరఫున మరియు హాజరైన దివ్యాంగులందరి తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.